సార్, దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెంచాలని ఒక పక్క చెప్తున్న చంద్రబాబు, మరోపక్క కేంద్రం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాదికి నష్టం లేదని వాదిస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వల్ల దక్షిణాదికి ఏం జరిగిందని చంద్రబాబు వాదిస్తున్నారు. ఇదేం ఫిట్టింగ్ అంటారు? రాజ్యాంగ 131 సవరణ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడు వాదన. తమిళనాడు ఎన్నికల్లో కూడా మీరు ఓడించింది ఢిల్లీని కాదు దక్షిణాదిని అంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ఈ బిల్లు గనక అడాప్ట్ అయితే దక్షిణాదికి నష్టం జరుగుతుందని చెప్తే, ఇందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు దక్షిణాదికి లాభం జరిగేది బిల్లు వస్తే అంటున్నారు. ఎలా బిల్లు వస్తే లాభం జరుగుతుంది? బిల్లులో ఎక్కడైనా 50% పెంచుతామని ఉందా? సో ఎక్కడైనా బిల్లులో ఒక్క చోట కూడా ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రతి రాష్ట్రంలో 50% పెంచుతామని లేదు. పైగా ఏమన్నది, పాపులేషన్కు మీకు సీట్లకు లింక్ ఉండాలి. ఎందుకంటే ఒక ఎంపీ ఎక్కువ మంది ఓట్లకు, ఇంకో ఎంపీ తక్కువ మంది ఓటర్లకు రిప్రజెంట్ చేయరాదు అన్నది. అంటే బిల్లుమో పాపులేషన్కు నెంబర్ ఆఫ్ సీట్స్ లింక్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు అది తప్పని చెప్తున్నాడు. అక్కడ వరకు కరెక్టే, కానీ మళ్ళీ 50% పెంచుతామని అంటున్నప్పుడు ఒప్పుకోవడం లేదు కదా అని. అంటే సమస్య ఎక్కడ ఉంటుంది? బిల్లులో ఉంటే సమస్య ఏంటి? ఇప్పుడు బిల్లు వీగిపోయింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా మోడీకి చెప్పి మళ్ళీ ఒక ఫ్రెష్ బిల్లుతో రావచ్చు కదా. ఏం బిల్లు ఏమైనా వెంటనే రాకూడదని ఏం లేదు కదా. మా పార్లమెంట్ స్పీకర్ అనుమతి తీసుకుని మళ్ళీ ఫ్రెష్ బిల్తో అమెండ్మెంట్లతో రావచ్చు. అయితే అమిత్ షా అమెండ్మెంట్లు చేస్తానని హామీ ఇచ్చాడు కదా అన్నది ఒక వాదన. కానీ ఎలా ఇచ్చాడు హామీ? ఆ తిరకాసు ఏంటి? మీరు మద్దతు ఇస్తానని గ్యారంటీ ఇస్తే నేను తెస్తా అంటాడు. అమెండ్మెంట్ ఏం తెస్తారో చెప్పడు, కానీ మీరు మద్దతు ఇస్తే గ్యారంటీ. అసలు అపోజిషన్ మద్దతు ఇస్తే అని హామీ తీసుకొని 131 అమెండ్మెంట్ పెట్టాడా? సో ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా బిల్లు తెచ్చారు. అమెండ్మెంట్లు మాత్రం ప్రతిపక్షాలు ఒప్పుకుంటూ తెస్తే లేకపోతే లేదంటాడు. సో నాకు ఒక గంట టైం ఇవ్వండి అపోజిషన్ అడగాల్సిన అవసరం లేదు. గంట టైం స్పీకర్ అడగాలి. కానీ సో అపోజిషన్కి సంబంధమే లేదు కదా. నీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింపుల్గా స్పీకర్ని అడిగి ఒక గంట సేపట్లో మళ్ళీ అమెండ్మెంట్లతో వస్తాను, లేదా వాయిదా వేయండి అధ్యక్ష, రేపు నేను అమెండ్మెంట్తో వస్తానని చెప్పి అమెండ్మెంట్తో రావచ్చు. అప్పుడు అపోజిషన్ ఒప్పుకుంటుందా లేదా దేశ ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కదా. ఏమైనా ఒప్పుకోకపోతే అప్పుడు దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న లాజిక్ ఉంది. అసలు ఆయన బిల్లులో పెట్టలేదు. బిల్లులో చివరి నిమిషంలో పెడతానని హామీ ఇస్తూ షరతులు వర్తిస్తాయన్నాడు. కానీ ఇప్పటికైనా పోనీ మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి 50% సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించండి. అభ్యంతరం ఏమున్నది? సో దానికి ఆన్సర్ లేదు కదా. పోనీ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి, సీట్లు పెంచకుండా ఉన్న 543 సీట్లు అమలు చేయండి, అప్పుడు కూడా పంచాయతీ ఏమి ఉండదు కదా. సో అందువల్ల చేసింది తప్పు కాక పైగా దబాయించాలంటే దీన్నే అంటారు. సో నష్టం జరుగుతుంటే అపోజిషన్ అంతా కలిపి దక్షిణాదిని కాపాడాడు. సో బీజేపీతో ఉన్న రాజకీయ పొత్తు వల్ల సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్లకు భిన్నంగా, ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లకు భిన్నంగా చంద్రబాబు జగన్లు వ్యవహరించారు. దాన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు ఒకే స్క్రిప్ట్ వాడుతున్నారు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు తమిళనాడు ప్రచారంలో ఏమన్నాడు? ఈ బిల్లును అడ్డుకొని అపోజిషన్ అడ్డుకొని ఏం సాధించారు అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? బిల్లును అడ్డుకొని ఏం సాధించాయి ప్రతిపక్షాలు అన్నాడు. సేమ్ అన్నది వాడు ఏం సాధించారని చంద్రబాబు అన్నాడు, ఏం సాధించాయని జగన్ అన్నాడు. ఎక్కడైనా మనం ఊహించామా చంద్రబాబు జగన్లో ఒకే మాట స్క్రిప్ట్ ఉండడం? ఎందుకంటే ఆ స్క్రిప్టు రాసింది ఎవరు? బీజేపీ. ఎవరి సేవలో ఆ స్క్రిప్ట్? బీజేపీ సేవలో స్క్రిప్ట్, మాట మంత్రం అంతా బీజేపీ కోసం అయినప్పుడు సేమ్ ఉంటుంది కదా. అక్కడికి వర్డ్ కూడా వర్డ్ కూడా వాళ్ళు ఒకే అక్షరం. ఏం సాధించారు అని చంద్రబాబు నాయుడు అడిగితే ఏం సాధించాయి అని జగన్ అడిగారు అంతే. సో ఇద్దరు కలిసి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాడు. జోక్ ఏంటంటే